బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని అయ్యప్ప స్వామి సన్నిధానంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి 25వ పడిపూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇక ఈ పడిపూజ కార్యక్రమాన్ని ప్రముఖ వస్త్ర వ్యాపారి సూరత్ సత్యనారాయణ కాకరపర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. గురుస్వామి డప్పు శ్రీను స్వామి నిర్వహించిన భక్తి గీతాల కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో నిర్వాహకులు పాల్గొన్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. మహాశైలారా, చీరాల పట్టణంలోని రామ మందిర వీధిలో గల శ్రీ సంతాన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయ ప్రాంగణం నందు ఈ రోజున చీరాల వాస్తవ్యులు కాకరపత్తి వెంకట శివసత్యనారాయణ, ధర్మపత్ని ఆదిలక్ష్మి గారు మరియు వీరి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఈ రోజున స్వామివారి దేవస్థాన ప్రాంగణం నందు సిల్వర్ జూబీ కార్యక్రమం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడమైనది. పడి పూజా కార్యక్రమం నిజామాబాద్ వాస్తవులచే ఏర్పాటు చేయడమైనది. తదుపరి పడి పూజా కార్యక్రమం దేవస్థాన ప్రాంగణం నందు మరియు దేవాలయం నందు మరియు దేవాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేయడమైనది. నర్సాపేట వాస్తవ్యులు డప్పు శ్రీనుస్వామి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవముగా అయ్యప్ప స్వామి వారి సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషంగా ఉదయం సాయంత్రం భక్తులు స్వాములందరూ కూడా విచ్చేసి అత్యంత వైభవముగా జరగడానికి సహకరించి ఉన్నారు. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి సూరత్తు మరియు బెనారస్సు, అహ్మదాబాదు వగైరాలు మరియు తెలంగాణ, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతాల నుంచి కూడా వ్యాపార సోదరులు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఉన్నారు. వారికి శ్రీ అయ్యప్ప స్వామి వారి తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. చీరాల సంతాన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నాం. స్వామి మన సూరత్ సత్యం గారు గత 24-25 సంవత్సరాల నుంచి పడి పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. స్వాములకు సద్ది ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్వామి సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ సంవత్సరం విశేషంగా పూజలు పడి పూజ ఏర్పాటు చేశారు. ఈ దాదాపుగా సూరత్, అహ్మదాబాదు నుంచి వాళ్ళ పార్టీలందరూ కూడా ఇక్కడిని రప్పించి వాళ్ళని ఆహ్వానించి వారికి ఆశీస్సులు అందజేస్తూ స్వామివారి పడి పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క పెద్ద షోరూమ్స్ ఊళ్ళ నుంచి కూడా అందరూ పెద్ద వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలగాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విఘ్నరాజ సత్యం గారికి, వారి కుటుంబ సభ్యులకు అంతా జయం కలగాలని, వారి కార్యక్రమాలన్నీ దేదీప్యమానంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప.